దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మేము ఆశిస్తున్నామండి. మేము కూడా క్షేమంగా ఉన్నాం దేవుని కృపలో. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. అలాగనే గతించినటువంటి దినాల్లోని కోవిడ్-19 ప్రభావం వల్ల సండే స్కూల్ ప్రారంభించబడలేదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి వారు మీ గృహాల్లోని మీ యొక్క బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించి వారిని ప్రార్థనాపూర్వకంగా పెంచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నానండి. అలాగనే మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదండి, బాలుడు నడవవలసిన త్రోవను పిల్లలకు నేర్పించమని. ఆ వాక్యానికి మనందరం కూడా లోబడదాం. మరి మేమైతే సండే స్కూల్ ప్రారంభించాలని ఆశపడుతున్నామండి. మరి సంఘమంతా కూడా మాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. कैसा प्यार है मेरा, कैसा तूने किया, तेरा प्यार दे दिया, ताकि जीऊं मैं सदा। कैसा प्यार है, कैसा प्यार है तेरा, जीऊं मैं सदा। शैतान को हरा दिया, पापों को जैसे उतार दिया। शैतान को हरा दिया, पापों को जैसे उतार दिया। Come, let's sing together. शैतान को हरा दिया, पापों को जैसे उतार दिया।
मेरी ओर से लड़ेगा, कभी हाथ न छोड़ेगा। डर हटा के बल दिया, जीत तूने मुझे दिया। मेरी ओर से लड़ेगा, कभी हाथ न छोड़ेगा। नहीं छोड़ेगा। डर हटा कर बल दिया, जीत तूने मुझे दिया। और एक बार मेरी ओर से लड़ेगा, कभी हाथ न छोड़ेगा। नहीं छोड़ेगा। डर हटा कर बल दिया, जीत तूने मुझे दिया। शैतान को हरा दिया, पापों को जैसे उकार दिया। और एक बार शैतान को हरा दिया, ओ, पापों को जैसे उकार दिया। मुझे ले दिया। नए गीत से मैं जी उठा, नई शक्ति मुझे घेर लिया, मुझे घेर लिया नए गीत से। अब मैं जी उठा नई शक्ति से, पीछे नहीं मुड़ूंगा, हार नहीं मानूंगा, बढ़ता रहूंगा। संग तेरे पीछे पीछे नहीं मुड़ूंगा, नहीं मुड़ूंगा। हार नहीं मानूंगा, बढ़ता रहूंगा। संग तेरे कहना ही क्या है, खुदा मेरे पक्ष में तो कौन अब मेरा विरोधी कहेगा। और एक बार कहना ही क्या है, खुदा मेरे पक्ष में तो कौन अब मेरा विरोधी सब मिलके कहना ही क्या है। खुदा मेरे पक्ष में और अब मेरा विरोधी कहेगा। कहना ही क्या है। खुदा मेरे पक्ष में तो कौन अब मेरा विरोधी कहेगा। मेरी ओर से लड़ेगा, कभी हाथ न छोड़ेगा। डर हटा कर बल दिया, जीत तूने मुझे दिया। पीछे नहीं मुड़ूंगा, हार नहीं मानूंगा, बढ़ता रहूंगा संग तेरे। सब लोग गाएंगे एक बार, पीछे नहीं मुड़ूंगा, तूफानों में भी हार नहीं मानूंगा, अकेलेपन में बढ़ता रहूंगा। संग तेरे। पीछे नहीं पीछे नहीं मुड़ूंगा, हार नहीं मानूंगा, बढ़ता रहूंगा। संग तेरे। पीछे नहीं मुड़ूंगा, हार नहीं मानूंगा, बढ़ता रहूंगा। संग तेरे। कहना ही क्या है, खुदा मेरे पक्ष में और अब मेरा विरोधी रहेगा। कहना ही क्या है, खुदा मेरे पक्ष में तो कौन अब मेरा विरोधी
नहीं मानूंगा, बढ़ता रहूंगा संग तेरे। Hallelujah. 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 దేవుని స్తుతించుకుందాం ఒకసారి. మహిమ ఘనతకు అర్హుడవు అని చెప్పుకుంటూ మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. 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 సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. అందరం చెప్పండి ఒకసారి. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి వెలిచినావు. మన్నాను కురిపించినావు, కొండ నుండి వెలిచినావు. యెహోవా నీవే చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను వ్యాధులను తొలగించినావు, అవునేసా మృతులను మరి లేపినావు. అవునేసా వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా
ఘనతకు అర్హుడవు, నీవే నా స్వరాలెత్తుకుందాం దైవము. ఒకసారి. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధన చివరిసారిగా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. తల వంచి ప్రార్థనతో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా ప్రత్యేకమైన సమయం ముందు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే మీకు స్తోత్రాలు. నాయనా తండ్రి, ఈ దినములలో మీ సంరక్షణ, మీ కాపుదల, మీ కృప కనికరము మా మీద, మా కుటుంబాల మీద కృమ్మరించు మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. ఈ లేఖన భాగం మేము ధ్యానం చేసుకొంచుండగా మీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్య ఉంచి మీరు మాతో తండ్రి ప్రభా మీ మర్మములను తెలియజేయమని, మహిమ పొందమని, మాట్లాడిన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి యొక్క భయంకరమైనటువంటి దినముల్లో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తుంటున్నాను. దేవుడు మీకు క్షేమమును, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించి నడిపించునుగాక. మీ ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ప్రతి దినము మా యొక్క ఆ యొక్క కాన్ఫరెన్స్ కాల్స్లో, మరి సేవకుల కాన్ఫరెన్స్ కాల్స్లో, అలాగనే సంఘము కొద్దిమందిగా కాన్ఫరెన్స్ కాల్స్ చేస్తూ మరి ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. మరి మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీకు క్షేమమును, సమాధానమును, స్వస్థతను, సంరక్షణను అనుగ్రహించి నడిపించునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు మనము చదువుకున్నాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు అబ్రహాము పక్షంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ దినాన మరి సూపర్ న్యాచురల్ ఫెయిత్, లేకపోతే మానవాతీతమైనటువంటి, మానవునికి అందని ఆ యొక్క పరిస్థితుల్లో విశ్వాసం కలిగి ఉండడం గురించి మనం నేర్చుకుందాం. ఈ యొక్క సూపర్ న్యాచురల్ ఫెయిత్, లేకపోతే మానవాతీతమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసమును కలిగి ఉండడం గురించి ఆలోచన చేస్తే, ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు గమనిస్తే, అబ్రహామునకు చాలా వృద్ధుడైపోయి ఉంటున్నాడు. మరి 100 ఏండ్లు గడిచిపోతున్నటువంటి సమయము. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. అతడు అంటాడు, ప్రభా, మీద వచనాల్లో వ్రాయబడి ఉంది, నాకు ఉన్నటువంటి దాసుడే నా యొక్క మరి ఆస్తంతటికి వారసుడా అని అడిగితే, అప్పుడు దేవుడు 4వ వచనంలో ఆయన వాక్యముతో ఆయన యొద్దకు వచ్చి, చాలా మార్లు దేవుడే కనబడాలని, లేకపోతే చాలా మార్లు ఆయన స్వరం వినబడాలని అనేకమైన మార్లు మనం ఆలోచన చేస్తాం. దేవుని వాక్యంలో అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది, యెహోవా వాక్యం
వాక్యము అతని యొద్దకు వచ్చి అన్నమాట వ్రాయబడింది. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుచున్నాడు అగునని చెప్పాను. మరలా ఆయనట వెలుపలికి తీసుకొని వెళ్ళి ఆకాశ నక్షత్రములు చూపించారట. అవి లెక్కలేననివి, అవి విస్తారంగా ఉంటాయి. అవన్నీ చూపించి నువ్వు లెక్కించగలిగితే నీ సంతానం కూడా అలాగే చేస్తానని దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా ఫెయిత్ విల్ బ్రింగ్ గాడ్స్ ఎబిలిటీ డౌన్. అంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని నీ యొక్క విశ్వాసము క్రిందకి తీసుకొని రాగలదు. ఫెయిత్ విల్ బ్రింగ్ డౌన్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క ప్రభావాన్ని క్రిందకి తీసుకొని వస్తుంది. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో విశ్వాసమే మనకు పరలోక సంబంధమైనటువంటి కరెన్సీ. ఫెయిత్ ఈజ్ ద హెవెన్లీ కరెన్సీ. అంటే మనం కష్టపడి సంపాదిస్తే మనకి ఆర్థికంగా మనం బలపరచబడగలం, కానీ విశ్వాసం అయితే దేవుని యొక్క బలమును క్రిందకి తీసుకుని వచ్చి, దేవుని యొక్క సామర్థ్యమును క్రిందకి తీసుకుని వచ్చి పని చేయించగలదు. అక్కడ మంచి మాట వ్రాయబడింది 5వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన మాట అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఊహించలేనటువంటి పరిస్థితుల్లో, అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు కదా, నీ దాసుడు నీకు వారసుడవుడు, నీ కడుపును పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అవుతాడు అని అంటే, ముసలివాడు 100 సంవత్సరములకు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వాడు యెహోవాను నమ్మెను అన్నమాట వ్రాయబడింది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఈ యొక్క వైరస్ ప్రాకి ఉంటుంది. ఈ దినాల్లో దేవుని యొక్క ఎబిలిటీ మన మధ్యకు క్రిందకి దిగి రావాలనంటే, ఆయన సామర్థ్యం క్రిందకి దిగి రావాలంటే, మనల్ని స్వస్థపరచుటకు, మనల్ని బాగు చేయుటకు, మనల్ని ఆవరించుటకు, మనల్ని వేరు చేయుటకు ఆయన శక్తి, ఆయన సామర్థ్యము మన మధ్యకు రావాలంటే ఇట్టి విశ్వాసం మన జీవితంలో అవసరం. చుట్టుప్రక్కల చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి, మన ఇరుగు వారికి, మన పొరుగు వారికి ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్తో సోకబడి మరి హృదయంలో భయము, దుఃఖము, వేదన కలుగుతున్నటువంటి దినాలు. కానీ ఇదే పరిస్థితి ఇక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితి, సాధ్యపడినటువంటి వయస్సులో ఉన్నటువంటి అబ్రహామును గురించి వ్రాస్తూ అన్నారు, అతడు యెహోవాను నమ్మినప్పుడు ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ దినాన ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీకున్న అది ఏ స్థితి అయినప్పటికీ, ఈ యొక్క పాండమిక్ సమయంలోనైనా, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత పరిస్థితులైనా, అవి అసాధ్యముగా ఉన్నట్టు ఒకవేళ అంటే అవి ఏమాత్రము ఎవరు డీల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆ స్థితిలో కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు నమ్మితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే ఆ నమ్మికను, ఆ యొక్క కార్యములు ఈ లోకానుసారముగా సఫలము చేయబడని పరిస్థితుల్లో, ఉద్యోగములు కానీ, వివాహములు కానీ, ఆరోగ్యము కానీ, మరి భయంకరమైన మరణాపాయమైనటువంటి పరిస్థితులు కానీ, ఆ పరిస్థితులు మనకి ఎదురుగా నిలవబడినప్పుడు మనము విశ్వాసముతో అబ్రహాము వలె నిలవబడితే ఆయన అన్నారు అది అతనికి నీతిగా ఆయన ఎంచాడన్నమాట వ్రాయబడింది. ఆ విశ్వాసమునే దేవుడు నీతిగా ఎంచగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క లేఖనాల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని నీ విశ్వాసం క్రిందికి తీసుకొని రాగలదు. అబ్రహాము తన యొక్క విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము క్రిందికి దిగి వచ్చింది.
ఇచ్చింది. అన్నారు కదా, ఇదిగో నీవు ఈ యొక్క ఆకాశ నక్షత్రంలో లెక్కించగలిగితే నువ్వు లెక్కించు, నీ యొక్క నీ సంతానమును అంత విస్తారంగా నేను చేయగలనని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, we cannot live sufficiently on yesterday's faith. నిన్నటి విశ్వాసంతో, నిన్న మేమండి మా జీవితాల్లో ఎంత విశ్వాసాన్ని కనపరిచామండి, మా జీవితాల్లో ఎంత ప్రార్థన చేసేవారమండి, ఇంత విపరీతమైనటువంటి భక్తిలో మేము ఉండేవారమండి అని మనం మాట్లాడుకుంటే, ఆ యొక్క విశ్వాసం కానీ, ఆ బలం కానీ, ఆ ప్రార్థనా శక్తి కానీ ఈ దినానికి పనిచేయదు. అందుకే నిర్గమకాండంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఉమేరుల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకు తెలిపిరి. చాలు. ఇక్కడ చూసారండి, 19వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మన్నాను గురించి వ్రాయబడి ఉంటుంది. వారు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంతో మరి ఆశీర్వదింపబడినటువంటి వారు ఇశ్రాయేలీలు. 16వ వచనంలో అంటాడు కదా, ఇది తినుటకు మీకు యెహోవా ఇచ్చిన ఆహారము అన్నమాట వ్రాయబడి ఉంది. దాన్ని మరి ఒక మాట అంటాడు, ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలకి సమకూర్చుకొనవలను అన్నమాట వ్రాయబడి ఉంటుంది. 17వ వచనంలో అంటాడు, అట్లు చేయగా హెచ్చుగా ఎవరు కూర్చుకోకూడదన్నమాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. 18వ వచనంకి వచ్చేసరికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కువ మిగలేదట, తక్కువ మిగలేదట. 21వ వచనంకి వచ్చేసరికి వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకోవాలి. ఈ యొక్క మన్నాను గురించి మనం ఆలోచన చేస్తే, నిన్నటిది ఈరోజు తిందాం కదా అని ఉంచుకుంటే పురుగు పట్టేసిదట. అలాగని నేను ఎక్కువ తినేస్తాను, మరి దేవుడు ఎంత కొలత ప్రకారము ఇశ్రాయేలీలు అన్ని లక్షల మందికి ఎంత కొలత ప్రకారము దాన్ని కృమ్మరించారో పరలోకం నుండి. నేను ఎక్కువ 2 గిన్నెలు తినేస్తాను, 2 గిన్నెలు సమకూర్చిన పక్కవాడికి సగం గిన్నె దొరికినా వాడు తినేటప్పటికట అది పూర్తిగా గిన్నె నింపబడేదట. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. రేపటి దినమునకు అది పాడైపోయేది. ఈ దినమే సమకూర్చుకోవాలి. ఈ లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే, ఆ యొక్క విశ్వాసం కొరకు ఆహారం కొరకు పరిగెట్టారు వారు. పరిగెట్టినప్పుడు వారు అధికమైన దానిని ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. నేను ఒక 3 రోజులకు సమకూర్చుకుంటానంటే కుదరదు. వారు ఏం చేశారంటే ఆ పూటది ఆ రోజుకే సరిపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసము ఎప్పుడు క్రొత్తదనంతో ఉండాలి. హల్లెలూయా! విశ్వాసము ఎప్పుడు క్రొత్తదనంతో ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 16వ వచనంలో ఒక మంచి మాట అంటారు. ఈ యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే, ఈ యొక్క విశ్వాసము ఫెయిత్ విల్ బ్రింగ్ ద హెవెన్ డౌన్. అంటే ఆ యొక్క పరలోకాన్ని క్రిందకి తీసుకొని రాగలదు. పరలోకపు ఆశీర్వాదాన్ని ఇందాక మనము అబ్రహాం గురించి ధ్యానం చేసి ఉంటున్నాం. దేవుని ఎబిలిటీని క్రిందకి తీసుకొని వస్తే యేసు ప్రభు మాట్లాడతారు 16వ అధ్యాయము 19వ వచనంలో, ఫెయిత్ విల్ బ్రింగ్ డౌన్ ద హెవెన్స్. అక్కడ దేవుని పరలోక సంబంధమైన కార్యములను, పరలోకమును క్రిందకి తీసుకొని వస్తుంది. చదువుదాం ఒకసారి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. విశ్వాసంతో తప్పించి ఈ కార్యాన్ని మనం చేయలేం. చూడండి, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు. ఈ మాటలు ఎన్ని మార్లు, వేల మార్లు మనము చదివి ఉంటాం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ యొక్క పరలోకపు తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయన్నటువంటి ఆలోచన మనకు వచ్చిందంటే వీఆర్ ఆన్ ట్రాక్.
మనము విశ్వాసపు పరిధిలో, విశ్వాసపు మార్గంలో మనం ఉన్నామని సంగతిని మనం ఆలోచన చేయొచ్చు. ఎప్పుడైతే పరలోకపు తాళపు చెవులు మన దేవుడు మనకి ఇచ్చినాడన్న సంగతిని మనం గ్రహించగలిగితే, అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ భూలోకమంది ఏమీ బంధిస్తే నీవు పరలోకానికి వెళ్ళనవసరం లేదు. నువ్వెక్కడ కూర్చుంటే అక్కడ పరలోకానికి క్రిందకి దించొచ్చు. హల్లెలూయా. నీవు కూర్చొని నువ్వు ప్రార్థన చేసిన స్థలంలో, నువ్వు ఫ్లైట్లో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు మార్గంలో ఉన్నా, నువ్వు నడుస్తూ ఉన్నా, నువ్వు పడుకొని ఉన్నా, ఈ యొక్క పరలోకపు సంబంధమైన కార్యములు నువ్వు భూమి మీదకి తేగలవు. అది ఏది అని అంటే నీ విశ్వాసం. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయన్నటువంటి సంగతిని నువ్వు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధింపడుతుంది. అంటే నీ దగ్గర తాళపు చెవి ఉంది. నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ చేయబడుతుంది, ఇక్కడ నీవు క్లోజ్ చేస్తే అక్కడ క్లోజ్ చేయబడుతుంది. ఇది కేవలము విశ్వాసపు చర్య. హల్లెలూయా. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే పరలోకపు సామర్థ్యాన్ని, పరలోకపు బలమును, పరలోకపు కార్యములను నీ దగ్గరకు తీసుకొని రాగలదు. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకొక మాట యేసుప్రభు అంటారు కదా, ఈ యొక్క మత్తయి 21:21లో చాలా క్లియర్గా మాట్లాడతారు. మనందరికీ తెలిసినటువంటి వాక్యే చదువుకుందాం. మత్తయి 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫెయిత్ మూవ్స్ ద మౌంటైన్, ఆర్ ఫెయిత్ కెన్ లిఫ్ట్ ద మౌంటైన్స్. హల్లెలూయా. విశ్వాసము కొండను కదిలించగలదు. విశ్వాసము కొండలను ఎత్తి పారవేయగలదు. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది మానవాతీతమైనటువంటి పరిస్థితి. మనుష్యునిలాగా నువ్వు ఆలోచన చేస్తే, మనుష్యుని యొక్క తలంపులతో ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. నీవు ఆ యొక్క విశ్వాసపు పరిధిలోనికి నువ్వు వచ్చేయాలి. ఆ రమ్లోనికి నువ్వు ప్రవేశింపబడాలి. ఈ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో. ఆ విశ్వాసం ఏం చేసిందంటే అది ఒక కొండను లిఫ్ట్ చేయగలిగింది. హల్లెలూయా. అంటే దానిని తీసి సముద్రంలో పడవేయబడుదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగును. చాలా మార్లు మనుషులు ఇది ఆలోచన చేస్తారు. కెన్ యూ ఇమాజిన్, దేవుడు ఇది చేయగలడా లేదా అని ఆలోచన చేస్తూ ఉంటాం. నీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ప్రస్తుత దినాల్లో ఈ యొక్క కరోనా వైరస్ ఒక కొండలాగా మన ముందు ఉంది. మన ఆర్థిక పరిస్థితి ఒక కొండలాగా ఉంది. అనారోగ్య పరిస్థితులు ఒక కొండలాగా మన ముందు ఉన్నాయి. కన్ఫ్యూజన్, ఫియర్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మన ముందు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఈ దినాన్న యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద రమ్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాస పరిధిలోనికి నీవు వచ్చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే నీవు ఆ యొక్క విశ్వాస పరిధిలోనికి వచ్చేయగలవో, అబ్రహాము ఆ పరిధిలోనికి వచ్చేసి యెహోవాని నమ్మెను. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడో ఇంకేం ఆలోచించలేదు, అతడు దేనిని గురించి చింతించలేదు. ఎస్ లార్డ్, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్మేస్తున్నాను ప్రభా అనగానే అతని నమ్మికను దేవుడు నీతిగా ఎంచి ఉంటున్నాడు. ఇది నాన్న, కెన్ యూ బిలీవ్ దట్? నీ యొక్క సమస్య ఏదైతే కొండలాగుందో దేవుడు హీ కెన్ లిఫ్ట్ దట్. ఆయన దాన్ని ఎత్తివేయగలడు, దానిని తొలగించగలడు. ఆ సంగతిని నువ్వు ఆలోచన చేయాలి. ఆయన నీ ఆలోచనకు, మానవుని ఆలోచనకు అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే అక్కడ క్లియర్గా వ్రాయబడింది, నువ్వు సముద్రంలో పడవేయదుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగు. నీ సమస్య ఏదైనా, నీ తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు నమ్ము, దేవుడు దాన్ని గర్పరుస్తాడు, దాన్ని నీతిగా ఎంచుతాడు.
ఎప్పుడైతే నీ విశ్వాసము, నీ నమ్మిక నీతిగా ఎంచబడిందో, నువ్వు పలికినదల్లా దేవుడు ఆశ్చర్యకార్యంగా దానిని బయటకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా! ఎంత చక్కనైనటువంటి మాట. యువర్ ఫెయిత్ మూవ్స్ ద మౌంటైన్స్ ఆర్ యువర్ ఫెయిత్ కెన్ లిఫ్ట్ ద మౌంటైన్స్. నీ ముందు చాలా మౌంటైన్స్ ఉన్నాయి, నీ ముందు చాలా సమస్యలు, కొండలంత గంభీరంగా కనబడతా ఉంటున్నాయి. అవతలి ఒడ్డును చూడనివ్వట్లేదు, అవతలి యొక్క పరిధిని నేను బయటికి దాటనివ్వట్లేదు. ఈ యొక్క వైరస్ నిన్ను అడ్డేస్తుంది. నీకు ఆర్థిక సమస్య, నీ అనారోగ్య సమస్య, నీ ఉద్యోగం లేనటువంటి పరిస్థితి, వివాహం కానటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్, ఇవన్నీ కొండలాగా ఆవలి ఒడ్డును నిన్ను చూడలేకపోతా ఉంటున్నావు. నీ యొక్క పరిస్థితి దాటి వెళ్ళగలనా? నా బ్రతుకు ఇంతేనా? నేను అవతలికి వెళ్ళగలనా అన్నటువంటి ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది. కానీ అబ్రహాముకి అటువంటి కొండే అతని ముందు ఉంది. 99 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఎస్ ఐ కెన్ డూ దిస్, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను చేయగలను, నీ కడుపును పుట్టిన కుమారుడే నీ స్వాస్థ్యమునకు హక్కుదారుడు అనగానే, ప్రభా నీ మాటను నేను నమ్ముతానేసా, దానిని అతడు నీతిగా ఇచ్చా. నువ్వు నమ్మితే, ఇది నాన్న ఈ విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఆ విశ్వాసము నీతిగా ఎంచుతాడు. నువ్వు పలికిన దానిని, నీవు ఆలోచించిన దానిని దేవుడు మానవాతీతమైన శక్తితో ఆ కార్యమును చేయగలిగాడు. శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా! ఇంకో మాట మనం గమనిస్తే, ఇదే వాక్యము గూర్చి మరొక దగ్గర యేసుప్రభువారు మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడతారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడికి శిష్యుల దగ్గరికి ఒక అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, చాంద్ర రోగం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అతడు ఎక్కడ పడితే అక్కడ అగ్గిలో నీళ్ళలో పడిపోతూ ఉంటున్నాడట. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని స్వస్థపరచలేకపోయారు. అందుకే దేవుని వాక్యంలో అక్కడింద నా వ్రాయబడి ఉంది. అందుకు ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మేము ఎందుకు ఈ కార్యం చేయలేకపోయాము అని శిష్యులు అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన 20వ వచనంలో అంటున్నారు, నీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల. హల్లెలూయా! ఒక పెద్ద వృక్షము అవ్వాలి అని అంటే ఇంత గింజ చాలు. హల్లెలూయా! అంత గొప్ప ఫలములు రావాలి అంటే ఇంత గింజ చాలు. నీ జీవితంలో అన్ని ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ లిటిల్ సీడ్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క చిన్న ఆవగింజంత విశ్వాసముతో అది మొదలవ్వాలి. హల్లెలూయా! అందుకే మాట్లాడుతూ అంటున్నారు, ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల ఈ కొండను చూచి మరలా మాట్లాడుతూ ఇక్కడ నుండి అక్కడికి, ఇందాక అంటున్నారు సముద్రంలో అంటున్నారు, ఎత్తి పడవేయగలదు అంటున్నారు. ఇక్కడ అంటున్నారు మరలా అంటున్నాడు ఇక్కడ నుండి అక్కడికి పొమ్మంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా! నీ సమస్య ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతుంది. నీ సమస్య తిప్పి కొట్టచ్చు, నీ మీదకి పంపించిన వారి మీద తిప్పి కొట్టచ్చు. నీ అపవాది ఎవడైతే నీ జీవితంలో నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడో, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ వాడి మీదకి తిప్పి కొట్టచ్చు, అక్కడికి పొమ్మనొచ్చు. హల్లెలూయా! అందుకే అన్నారు అక్కడ ఒక మాట, మీకు నాకు అంటలేదు ఆయన, మీకు. ఒక క్రైస్తవుడా, దేవుడు నీకెంత ఆధిక్యత ఇచ్చాడో ఒకసారి అర్థం చేసుకో. నాకు అసాధ్యమైనది ఏది లేదంటలేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా, ష్యూర్లీ, నిశ్చయముగా అనగా ఒక్క పొల్లు కానీ ఒక్క సున్నా కానీ తప్పిపోదు. నేను చెప్పిన మాటలో మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు నమ్మిన ఎడల ఆవగింజంత విశ్వాసం, చిన్న విశ్వాసం, నమ్మిక. దేవునిని నమ్మాడు అబ్రహాము. ఆ చిన్న విశ్వాసము తన జీవితాన్ని మార్చేసింది, తన నీతిమంతునిగా చేసేసింది, తన జనాంగం అంతటిని నీతిమంతులుగా చేసేసింది. అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, అతడు శపిస్తే శాపము.
హల్లెలూయా. అతడు ఎక్కడ అడుగు పెడితే అది ఆశీర్వాదం. అతనినే ఆశీర్వాద ఛానల్గా మార్చేశాడు దేవుడు. దేవుడు ఇది నాన్న నిన్ను కూడా అలా ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. ఏ సమస్యతో ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఏ ఫ్రస్ట్రేషన్తో నీవు ఉన్నావు, నీకు కావాల్సింది ఒక్క చిన్న విశ్వాసమే. ఆ చిన్న విశ్వాసము నీ పరిస్థితిని ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే పోనివ్వగలదు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికే కాదు, దేవుడు అదే శక్తిని దినాన నీకిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుప్రభువారు ఈ యొక్క మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని గురించి, అతని విశ్వాసం గురించి మాట్లాడతారు. ఇక 8వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం నుండి ఒకసారి చదువుతాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, అక్కడ 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. 13వ వచనం చదువుతాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక పక్షవాయు కలిగిన వాని గూర్చి ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గర మాట్లాడుతున్నాడు. నా దాసుడు చాలా అనారోగ్యంగా ఉన్నానంటే యేసుప్రభు వారు యథావిధిగా అందరినీ స్వస్థపరచడానికి వెళ్ళినట్లే నేను వచ్చి వాడిని బాగు చేస్తానని యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు అతడు అన్నాడు కదా, నువ్వు చాలా బిజీ యేసయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేనంత ఉన్నతమైన, అంటే అతడు అంత అత్యధికమైనటువంటి స్థానంలో ఉండినప్పటికీ తను తాను తగ్గించుకొని తన విశ్వాసం ఏ విధంగా కనపరిచినాడో ఈ లేఖనంలో వ్రాయబడి ఉంది. ఆయన అంటున్నాడు కదా, నేను పాత్రుడను కాను, నీ మాట సెలవియ్యు. అంటే అతడు ఇందాక మనం చదువుకున్నాము ఆదికాండము 15వ అధ్యాయంలోని యెహోవా వాక్యము అతని యొద్దకు రాగా అన్నమాట. చాలా మార్లు దేవుని వాక్యం వస్తే, దేవుని మాట ఒక్కటి చెప్తే ఆయన వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా, ఆ ఫోన్లోనే ప్రార్థన చేయాలా? నైమాన్ కూడా అలాగే అనుకున్నాడు. నైమాను దగ్గర ఆయన దాసుడితో కబురు పంపారు ఎలీషా గారు, వెళ్ళి యొర్దానులో దిగి 7 మార్లు మునగమని దేవుడు కబురు పంపారు. అక్కడ ఎలీషా కబురు పంపారు. పంపినప్పుడు మా యొక్క ప్రాంతాల్లో దమస్కు ప్రాంతంలోని మరి మంచి మంచి ఫేమస్ నదులు లేవా, నేను అక్కడికి వెళ్ళి మునగలేనా అనుకున్నప్పుడు దాసుడు అంటాడు కదా, ఏమయ్యా ఇంకా ఏదైనా ఘనకార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా, ఒకసారి వెళ్ళి ములిగేద్దాం. లోబడ్డాడు. హల్లెలూయా. చాలా మార్లు ఇటువంటి ఈగోస్ మన జీవితాల్లో విశ్వాసం రాకుండా అడ్డేస్తూ ఉంటాయి. అది సాతాను యొక్క పని. జాగ్రత్తగా మన యొక్క జీవిత విధానమును జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇతడు అంత అధికారంలో ఉన్నప్పుడు అతడు ఎటువంటి ఆలోచన లేకుండా అతడు చాలా విశ్వాసం కలిగినటువంటి వాడై అన్నాడు, ప్రభువా, నీవు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కాను, నువ్వు మాట ఇయ్యి చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడినే, నాకు కూడా రమ్మంటే వచ్చి పొమ్మంటే పోయే దాసులు ఉన్నారు ప్రభువా, నేను నీ యొక్క అధికారాన్ని నేను అర్థం చేసుకోగలను. చూడండి ఎంత విశ్వాసం అతడు కలిగి ఉన్నాడో, మాట కోసము వేచి ఉన్నాడు. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ టైంలో మన యొక్క ప్రపంచ పరిస్థితి అంతా ఒకే విధంగా ఉంది. దేవుని సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థించే పరిస్థితులు లేవు. వారు కనీసము వచ్చి మరి నీ మీద చేతులుంచి, లేకపోతే నువ్వు వస్తే నీ మీద చేతులుంచి ప్రార్థించే పరిస్థితులు లేవు. చాలామంది ఆ యొక్క పరిస్థితుల గురించి ఇష్టపడతా ఉంటారు. ఫోన్ కాల్స్ తప్పించి
ఏమీ చేయలేరు. అందుకే దేవుని వాక్యం కూడా ఆన్లైన్లోనే ఇవ్వబడతా ఉంటుంది. ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్క మాట వెలువడుతున్నది దేవుని సేవకుని వాక్కు కాదు, దేవుని వాక్కు. హల్లెలూయా. ఇది నీ వాక్యము వెలువడుతున్నప్పుడు నీ హృదయం తెరుచుకో. తన యొక్క విశ్వాసమును వ్యక్తపరిచి ఉంటున్నాడు అక్కడ ఆ యొక్క ఆ ప్రధాని అయినటువంటి వాడు. అతడు అంటున్నాడు కదా, ప్రభా, ఆ శతాధిపతి అంటున్నాడు, నువ్వు రానవసరం లేదు, నువ్వు మాట సెలవి అన్నప్పుడు యేసుప్రభు అన్నారు. ఎంతో ఆశ్చర్యపడ్డారట యేసుప్రభు. హల్లెలూయా. అంటే ఆ స్టేజ్కి, ఆ రామ్లోనికి మన ఫెయిత్ వెళ్ళిపోవాలి. యేసుప్రభువును ఆశ్చర్యపరచు విశ్వాసం. హల్లెలూయా. అతడు ఆయన అంటున్నారు కదా, యేసు ఈ మాట విని 10వ వచనంలో, వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో నేను ఎవరికైనాను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటూ అంటున్నారు. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడిన విశ్వాసమును గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు విశ్వాసము లేని వారిని గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. అని అంటున్నారు, రాజ్య సంబంధులు అనగా రాజ్యకుమారులు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండను. దేవుని యెడల విశ్వాసము లేని గుంపు గూర్చి మాట్లాడుతూ ఉంటున్నారు. ఈగోస్తో, ఎన్నో వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, సమాధానం లేనటువంటి పరిస్థితులతో వారు రాకూడదా, మేమే మాట్లాడాలా, ఏం వారు సహాయం చేయలేరా, ఆరాధన పెడితే అవదా. యూ హ్యావ్ టు ఒబే యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు ఒబే యువర్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఒబే యువర్ గాడ్. దేవుడే చెప్పాడు, నీ యొక్క ప్రభుత్వానికి, నీ అధికారులకు లోబడమని. మనం లోబడే ఈ పని చేస్తూ ఉంటున్నాం. ఇది నన్ను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వ్యర్థమైనటువంటి మాటలు పలికి నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. మాట్లాడుతూ అంటున్నారు ఆయన, అంతటి యేసు ఇక వెళ్ళుము, ఒక మాట చెప్పారు. ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ అక్కడ, ఇక వెళ్ళుము, నీ దాసుడు నీ విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక. అనగా నువ్వేదైతే పలికావో అది జరుగునుగాక, నీ దాసునికి స్వస్థత కలుగును. హల్లెలూయా. చూసారా, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ యొక్క దేవుని నమ్మడం, దేవుని సన్నిధిలో ఆ కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్ ఇన్ గాడ్, దేవునిలో విశ్వసించడం గురించి, లేకపోతే డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడ్డాడు ఆ యొక్క శతాధిపతి. అందుకే దేవుని చెయ్యి, దేవుని హస్తము అక్కడ కదపబడ్డం మనం గమనించవచ్చు. ఫెయిత్ క్యాన్ మూవ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసము దేవుని హస్త పనిని, దేవుని హస్తమును కదిలించగలదు. దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ విశ్వాసం ఏ లెవెల్లో ఉంది? ఈ నీకు అసాధ్యమైనదేది లేదు అన్నటువంటి సూపర్ న్యాచురల్ ఫెయిత్ని ఇది నన్ను నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తే యోబు గురించి మాట్లాడుతూ, యోబు 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాతానుడు చాలా మార్లు మన మీద దండెత్తడు, మన విశ్వాసం మీద దండెత్తాడు. ఎనిమీ ఈజ్ నాట్ ఆఫ్టర్ అస్, బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం వెనక పడతాడు వాడు.
అక్కడ అంటున్నాడు కదా, ఏ నువ్వు జాగ్రత్తగా కాచేసావు కదా అతనికి అతని కుటుంబానికి. యోబు ఊరకయే దేవుని యందు విశ్వాసం ఉంచినా నువ్వు అతనికి ఒక కవచం వేస్తావు, అతని కుటుంబం చుట్టూ, అతని ఆస్తుల చుట్టూ, కలిగినటువంటి సమస్తానికి చుట్టూ కంచి వేస్తావు కదా. దేశమందంతటా ఆస్తి పెంచేసావు, ఆస్తికర్తగా చేసేసావు. చూసారా, ఎవరి వెంట పడతాడు అని అంటే ఎవరైతే దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నారో వారికే ఫెయిత్, వారి వెనకే పడతా ఉంటాడు. మీరు గమనించండి, ఇక కాయలు లేనటువంటి చెట్టుకి దెబ్బలు తగలవు ఎప్పుడు, అది ఎప్పుడు అలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ నిండా ఫలం ఉన్నటువంటి వాటికే రాళ్ళు వేసి కొడుతూ ఉంటారు ఆ ఫలాన్ని తీసుకోవడానికి. సాతానుడు కూడా ఫలమున్న వారి వెనకే పడతా ఉంటాడు. చాలా మార్లు ఆ దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు మన విశ్వాసంలో బలహీనత రేపబడ్డానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నీ విశ్వాసము దేవుని సామర్థ్యమును క్రిందకి తీసుకొని రాగలదు. నీ విశ్వాసము కొండలను సముద్రంలో పడవేయగలదు, కొండలను ఎత్తి పారవేయగలదు. నీ విశ్వాసము దేవుని చేతిని కదిలించి పని చేయించగలదు. హల్లెలూయా. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చివరిగా నేను ఒక మాటను చదివి ముగించాలని ఆశపడతా ఉంటున్నాను. సమూయేలు 17వ అధ్యాయము 46వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46వ వచనంలో దావీదు పలుకుతున్నటువంటి మాటలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇక్కడ దావీదు చిన్నవాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యుద్ధం నాకు వెళ్లే ముందు సౌలు అంటాడు కదా, అయ్యా నా తాలూకా యుద్ధ కవచాన్ని ధరించుకో. అదే అధ్యాయంలో చూస్తే 38వ వచనంలో అంటాడు కదా, 17వ అధ్యాయము 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. చూడండి, అతడు అంటున్నాడు వాడుక లేదు అంటున్నాడు. అంటే సౌలు ఏదో అంటగడదామని ప్లాన్ చేశాడు. అంటే మరి ప్రాముఖ్యంగా అతనికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా అనుకున్నాడు. ఈ యొక్క లోకానుసారమైనటువంటి ప్రొటెక్షన్ గురించి చాలా మార్లు మనము ఆలోచన చేస్తాం. ఈ యొక్క సూపర్ న్యాచురల్ ఫెయిత్ కెన్ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. అతడు అంటున్నాడు కదా, నాకు ఈ వాడుకలేవు, నాకు ఈ వాడుకలేవు, దేవుడు కాపాడాలి. హల్లెలూయా. దేవుడే నా పక్షంగా దేవుని కార్యం జరిగించాలి. ఆయన ఒక విశ్వాసం యోధుడు. ఆ సూపర్ న్యాచురల్ ఫెయిత్ తాలూకా ప్రభావం ఏంటో ఆ యొక్క బాలుడైనటువంటి దావీదుకు తెలుసు. అందుకే ఆ 46వ వచనంలో అంటాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. కర్ర పట్టుకొని వెళ్ళాడు. కత్తి లేదు, శిరస్త్రాణం లేదు, లేకపోతే డాల్ లేదు, ఈట లేదు, ఏమీ లేదు, కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటున్నాడు. అక్కడ ఆ యొక్క వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు కదా, గొలియాతు, నేనేమైనా కుక్కనా కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు అని అంటున్నాడు కదా. తనకున్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. డౌట్ లేదు, డౌట్ పడలేదు. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇది నన్ను ఎదుట ఉన్న పరిస్థితిని తెగవేసి పడవేయగలవా?
దేవుడు చాలా ప్రత్యేకమైన మాటతో నీ కన్ఫెషన్లో నీ ఫెయిత్ కనబడాలి. ఆ వే ఆఫ్ కన్ఫెషన్ చాలా డిఫరెంట్గా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క విశ్వాసపు పలుకు అక్కడ నువ్వు డిక్లేర్ చేయాలి నీ విక్టరీని. నీ ఎదుట నీ యొక్క విజయం కనబడదు, నీ ఎదుట నీ జయము కనబడకపోయినా నువ్వు పలకాలి. హల్లెలూయా. అబ్రహామునకు విజయం కనబడలేదు, దేవుని వాక్కు ఒకటే వినబడింది. కానీ నక్షత్రములు చూచినప్పుడు అతడు దేవుడు తనని విస్తరింప చేయడం విశ్వాసంతో చూడగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు విశ్వాసముతో వాడి తల నరికి వేయడం చూస్తూ ఉంటున్నాడు. హీ డిక్లేర్డ్ బిఫోర్ ద వార్. యుద్ధంలోకి ముందే ప్రకటన చేశాడు ఆ యొక్క విజయాన్ని. నీ జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో బహిరంగంగా లేకపోతే లోపల అనేకమైనటువంటి యుద్ధాలు, నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంగా అనేకమైన యుద్ధాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటున్నావు. వీటన్నిటిలో చాలా మార్లు నేను ఓడిపోతానేమో, నేను ఓడిపోతే ఏమైపోతాను, నా పరిస్థితి, నేను ఆవులి ఒడ్డుకి చేరలేనే అని దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి, అవి వాడుకలేదా? దావీదుకి మానవ సంబంధమైన వాటితో వాడుకలేదు, అనగా అతడు బాల్యదినముల నుండి ఒంటరిగా ఉండి దేవుని యొక్క వాక్కును అతడు వినడం ప్రారంభించాడు. అది అతడు వాడుక. హల్లెలూయా. అతడు అరణ్యంలో ఒంటరిగా ఆ గొర్రెలను తోలుకుంటూ ఆ యొక్క సింహపు నోట్లో నుండి తన యొక్క గొర్రెని రక్షించుకున్నప్పుడు యెహోవా హస్తము చూడడం అతనికి వాడుక. ఆ యొక్క ఎలుగు వంటి నోటిలో నుండి తన గొర్రెను కాపాడుకున్నప్పుడు యెహోవా హస్తము చూడడము అతని వాడుక. అతడికి లోకానుసారమైనటువంటి ఆ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ అతనికి వాడుక కాదు. అవన్నీ తెలియక సౌలు అంటున్నాడు కదా, ఇదిగో ఇవి ధరించుకో. వేసుకున్నాడు, అవన్నీ లూజ్గా ఉన్నాయి, నాకు వాడుకలేదయ్యా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ అక్కడ ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి వేతును. చేయకముందే పలుకుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అది సూపర్ న్యాచురల్ ఫెయిత్ యొక్క క్వాలిటీస్. అంత గొప్ప క్వాలిటీ కలిగి ఉన్నాడు దావీదు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్టు ఈ యొక్క ఫెయిత్ ఏం చేస్తుందంటే నిన్ను లోకం ముందు నిలబెడుతుంది. హల్లెలూయా. అబ్రహాము యొక్క సూపర్ న్యాచురల్ ఫెయిత్ లోకము ఎదుట విశ్వాసులకు తండ్రిగా అతన్ని నిలబెట్టింది. అతడు దేవుడు మాట్లాడగానే నమ్మేశాడు, అంతే. ఆయన వాక్యం నీతో దేవుడు ఎన్ని మార్లు మాట్లాడాడు. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, కొండంత సమస్య నీ ముందున్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, మరణ భయం కలిగినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, సమస్యల్లో నువ్వు ఆకలి బాధల చేత కొట్టుబిట్టాడుతూ ఉన్నప్పుడు నీతో దేవుడు మాట్లాడలేదా? ఆ మాటలు అతడు నమ్మి వెంటనే ఆ యొక్క వేదన నుండి నా దాసుడే నాకు వారసుడవుతాడేమో అన్న కన్ఫ్యూజన్ నుండి, ఆ రేంలో నుండి విశ్వాసపు రేంలోనికి వచ్చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అతని ప్రజల ముందు ఇశ్రాయేలులో దేవుడున్నాడని తెలియజేయుటకు విశ్వాసులకు తండ్రిగా అతన్ని నిలవబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది నాన్న దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తే
ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా, క్రైస్తవులకు దేవుడైనటువంటి దేవుడే స్వస్థపరచగలడు, ఈ ప్రపంచాన్ని బాగు చేయగలడు, ఆయనే ఈ లోకమునకు దేవుడని మనుష్యులు తెలుసుకోలేరా? నిన్ను బట్టి దేవుడు ఆ కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా ఆయా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో చూడాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దినాన అట్టి విశ్వాసమును ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ ఈ దినాన నీవు చేయబడతా ఉన్నావేమో, ఈ దినాన్న సాతానుడు నీకున్నటువంటి విశ్వాసాన్ని, నీకున్నటువంటి ప్రార్థనా జీవితాల్లో అతడు నిన్ను చేస్తూ ఉంటున్నాడు. బట్ డోంట్ వరీ, వాడేమీ చేయలేడు. దేవుని ఒక్క వాక్కు నువ్వు నమ్మితే వెంటనే నీకు స్వస్థత. నిన్నటి దాని మీద నువ్వు ఆధారపడొద్దు. నిన్నటి ఆశ్చర్య కార్యములు జరిగాయి కదా, ఈరోజు ప్రార్థన చేసినా లేకపోయినా పర్వాలేదని అనుకోవద్దు. ఈ దినమే లెక్క. ఎవ్రీడే యూ షుడ్ డెవలప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పెంపొందించుకోవాలి ప్రతిదినం. దినాన్ని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ యొక్క నీతి, నీ కాన్ఫిడెన్స్, నీ ట్రస్ట్, నీ నమ్మిక, నీ యొక్క విశ్వాసము, దేవుని మీద ఆధారపడే నీ స్థితి దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడాలి. అప్పుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని యేసు ప్రభువారు మాట్లాడతాం. హల్లెలూయా. నీకు దేవునికి ఎలాగూ అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ దేవుని మీద ఆధారపడిన వానికి కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే వాని చేతిలో పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. ఈ తాళపు చెవులు విశ్వాసము వలన పరలోకాన్ని క్రిందకి తీసుకుని వస్తుంది. ఇది నాన్న ఇటు గొప్ప ఆశీర్వాదములను రుచి చూడాలని ఆశపడతా ఉన్నావా? అబ్రహాము వలె, దావీదు వలె పరలోకము క్రిందకు దిగివచ్చు. ఆ గొప్ప ఆశీర్వాదమును నువ్వు రుచి చూడాలని ఆశపడితే దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకో. ప్రభా, నేను నిన్నటి బలమునే నేను కోరుకున్నాను, లేకపోతే నా ప్రార్థనా జీవితం తొలిటి దినాల్లో ఇలా ఉన్నాయి కదా, అది చాలని అనుకుంటున్నాను ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం రా. దేవా, ఈ దినాన్ని నన్ను మళ్ళీ రెన్యూల్ చేసుకుంటున్నాను, నా యొక్క విశ్వాసం డెవలప్ చేసుకోవడానికి నన్ను నేను బలపరుచుకుంటున్నాను ప్రభా. ఇదిగో ఈ దినాన్ని నన్ను నేను నూతనంగా అప్పగించుకుంటున్నాను. అబ్రహాము జీవితంలో, దావీదు జీవితంలో, ఆ యొక్క శతాధిపతి జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యములు నా బ్రతుకుల్లో జరగడానికి ఈ యొక్క భయంకరమైన దినాల్లో నన్ను ప్రత్యేకపరిచి ఎన్నుకో ప్రభా అని ఒక్కసారి తల్ల వంచి ప్రార్థన చేసుకుని అప్పగించుకుందామా? దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయనా, అతీతమైనటువంటి విశ్వాసమును గూర్చి, దేవా సూపర్ న్యాచురల్ ఫెయిత్ని గూర్చి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అబ్రహాము నాయన తండ్రి, నాయన తన పరిస్థితులు ప్రభా ప్రతికూలంగా ఉండినప్పుడు నాయన నీవు చెప్పిన వాక్యము, నాయన నీ మాటను నమ్మి దేవా అది అతనికి నీతిగా ఎంచబడినప్పుడు తన జీవితంలో ఆశ్చర్య కార్యమును చూసి ఉంటున్నాడు. నీ సామర్థ్యము భూమి మీదకి తన పక్షముగా నాయన దిగిన రీతిని బట్టి మేము నాయన సంతోషిస్తున్నాం తండ్రి ప్రభా. దేవా తండ్రి, నీ యొక్క హస్తము దిగిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా. అలాగనే దావీదు తన యొక్క ప్రభా తండ్రి విశ్వాసమును ప్రభా కనపరిచినప్పుడు ప్రభా తండ్రి నీ సామర్థ్యమును అతడు తండ్రి కనులారా చూచున్నాడు. అతడు నీ మీద ఆధారపడి ఉన్నాడు ప్రభా, నీ మీద తండ్రి ప్రభా ఆనుకొని ఉన్నాడు తండ్రి ప్రభా. నాయన తండ్రి విశ్వాసముతో విజయమును ప్రకటన చేసి ఉంటున్నాడు. ఇశ్రాయేలీలో దేవుడున్నాడన్న సంగతిని ప్రభా అనేకులకు తెలియజేసినటువంటి విశ్వాసిగా అతడు నిలవబడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన తండ్రి శతాధిపతి అయినటువంటి వాడు ప్రభా. దేవా నీ
నాయన మాటను ప్రభా తండ్రి స్వతంత్రించుకొని గొప్ప స్వస్థతను తన కుటుంబంలో చూసి ఉంటున్నాడు తండ్రి. దేవా నాయన తన విశ్వాసముతో నీ చేతి బలము ఆకాశం నుండి క్రిందికి దిగడం మేము గమనించగలిగి ఉన్నాం. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మేము విశ్వసించినప్పుడు ప్రభా తండ్రి దేవ పరలోకపు తాళపు చెవులను మీరు మాకు ఇస్తానన్నారు ప్రభా. దేవ మీకు అసాధ్యమైనదేది లేదని ప్రభా తండ్రి ఈ కొండను ప్రభా తండ్రి నాయన మీరు కదపగలరని, మీరు ఎత్తి పడవేయగలరని, మీరు సముద్రంలో పడవేయగలరని అనేక రీతిలుగా మీరు ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నూతన పరిచారు. మా జీవితాల్లో అనేకమైనటువంటి కొండలు, అనేకమైన ఆపత్తులు ప్రభా, అనేకమైన అనారోగ్యములు, అనేకమైనటువంటి సవాలు చేయబడినటువంటి పరిస్థితులు మా కుటుంబాల్లో ఎదురై ఆవలి ఒడ్డునకు చేరకుండా ప్రభా తండ్రి ఎన్నో నాయన ప్రభా తండ్రి నాయనా తండ్రి ఆలోచనలు అలనాడు అబ్రహాముకున్నటువంటి ఆ యొక్క మొదటి తలంపునే ప్రభా మేమును కలిగి ఉన్నాం. ఇది నన్ను మీ వాక్కు వెలువడినప్పుడు మేము నమ్మి ప్రభా నీతిమంతులుగా ఎంచబడుటకు ఈ గొప్ప ఆశ్చర్య కార్యమును ప్రభా తండ్రి నాయన నీ సామర్థ్యమును మేము కన్నులారా చూడగలుగుటకు ఇది నా నీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా తండ్రి ఆ గొప్ప తండ్రి నాయనా ప్రభా నూతనమైనటువంటి రామ్లోనికి ప్రభా ప్రవేశించగలుగుటకు బిడ్డలను అభిషేకించి నడిపించమని వేడుకొంచున్నాను. ఈ వాక్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి ఆశీర్వదించున్నాను. మా మీద మా కుటుంబముల మీద దీని ఫలము చూచినట్లు సహాయం చేసి నడిపించమని మహిమ పొందమని ఇదిగో దేవా ఇక్కడ ఉంటున్నటువంటి వారిని సంఘమును సంఘ కుటుంబములను ఆన్లైన్ ద్వారా ఈ వాక్యమును వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకొంచున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా తండ్రి ఈ వైరస్ విపరీతంగా ప్రభా తండ్రి నాయనా ప్రభా ప్రతి ప్రాంతంలోనూ చొరబడుతున్నటువంటి సమయంలో మీ నాయనా తండ్రి కాపుదల, మీ యొక్క సంరక్షణ తండ్రి మాకు అవసరమై ఉంటున్నది ప్రభా. అలనాడు దావీదుకి నాయనా తండ్రి లోకానుసారమైనటువంటి ప్రొటెక్షన్స్ వాడుకలేదని మాట్లాడి ఉన్నాడు. నీ మీద ఆధారపడ్డాడు. మేము అంత విశ్వాసంతో గొప్ప విజయమును సాధించగలుగుటకు నాయనా ఈ యొక్క తండ్రి ప్రభా నాయనా ఈ వైరస్ను మేము అధిగమించగలుగుటకు మాలో విశ్వాసమును అధికం చేసి నడిపించమని వేడుకొంచున్నాం. ప్రతిదినము నూతన పరచండి. ప్రతిదినము ప్రభా తండ్రి ఒక నూతన శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. నీవు జీవము కలిగిన దేవుడు అని అనేకులకు తెలియజేయుటకు మమ్మల్ని నూతన పరిచి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీరే మహిమ పొందండి. మరి ప్రాముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయనా తండ్రి. వేదనలో దుఃఖంలో ఉన్న వారికి విడుదలను ప్రకటన చేయించున్నాం దేవా ప్రభా తండ్రి. సమస్యలలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల ప్రకటన చేయించున్నాం తండ్రి. మీరే మీ సంరక్షణలో సంఘమును, కుటుంబములను, చంటి బిడ్డలను, యవన బిడ్డలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని ప్రభా దేవా స్నేహితులను, బంధువులను మీరు జ్ఞాపకం చేసుకుని నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని మరి ప్రాముఖ్యంగా నీ వాక్యము చేత కట్టబడుచు నీ యొక్క సన్నిధిలో ప్రతి ప్రాంతంలో సిద్ధపాటు కలిగిన వారుగా ఉండటకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయం. మరణశ్రమం క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మా శోధన తేగ కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి దేవుని యొక్క సామర్థ్యము చూచు విశ్వాసంలోనికి ఎదుగునట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.